నమస్కారం. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ కలిశేశ్వర స్వామివారి ఆలయం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. మనం ఎన్నో పేర్లతో ఎన్నో శివాలయాల దర్శనం చేసి ఉంటాము కానీ, కలశేశ్వర స్వామి అనే పేరుతో గల ఆలయం గురించి ఇదివరకు మనం ఎక్కువగా విని ఉండము. ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ కలిశేశ్వర స్వామివారి ఆలయం కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో హోర్నాడుకు వెళ్లే రహదారిలో కలస అనే గ్రామంలో నెలవై ఉంది. చిక్మంగళూరు నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకునే రహదారి పొడవునా చక్కని కాఫీ, మిరియాలు, టీ తోటలతో, ఆకుపచ్చని తివాచీ మీద నుంచి దూసుకుపోయే ఘాట్ రోడ్లతో ఎంతో ఆహ్లాదంగా ఈ ప్రయాణం కొనసాగుతుంది. క్రింద పచ్చని తోటలు, పైన నీలాకాశంలోంచి మనతో దోబూచులాడే తెల్లని మేఘాల దొంతరల మధ్య నుంచి సాగే ఈ ప్రయాణం జీవితంలో మరచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ముఖ్యంగా భద్రానది ఒడ్డున ఉండే ఈ కలిశేశ్వర స్వామివారి ఆలయం సమీపంలోని వ్రేలాడే వంతెన అంటే హ్యాంగింగ్ బ్రిడ్జి సోయగం చూసి తీరవలసిందే. ప్రకృతి రమణీయతకు ప్రతీకగా ఈ ప్రాంతాన్ని అభివర్ణించవచ్చు. కలశేశ్వర స్వామివారి ఆలయంలోనికి ప్రవేశించే ముందు ఆలయం వెలుపలి పరిసరాలను ఒకసారి వీక్షించి ఆ తరువాత ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. మరి ఆలయ నిర్మాణ శైలిని బట్టి ఈ ఆలయం ఒక పురాతన ఆలయమని, ఒక వైవిధ్యమైన నిర్మాణ శైలి కలిగి ఉందని మనకు అనిపిస్తుంది. ఈ ఆలయంలోని కలిశేశ్వర స్వామివారిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని స్కంద పురాణం ద్వారా తెలియచున్నది. అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలోనే శివుని ప్రతిష్ఠించడానికి గల కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రండి, ఆలయం లోపలికి వెళ్తూ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి. స్కంద పురాణ కథనం ప్రకారం కలశ పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీగా పరిగణిస్తారు. ఎందుచేతనంటే పూర్వం సతీదేవి దక్షయజ్ఞం సమయంలో యోగాగ్నిలో ఆహుతి అయిన తరువాత పర్వతరాజు కుమార్తెగా జన్మించింది. ఆమెయే పార్వతీదేవిగా, గిరిజాదేవి అనే పేర్లతో పెరిగి పెద్దదైన తరువాత కాశీలో శివునితో గిరిజా కళ్యాణం జరిగింది. అలా శివపార్వతుల వివాహం జరుగుతున్న సమయంలో సకల దేవతలు, కిన్నెర కింపురుషాదులు, మహర్షులు అందరూ కూడా శివపార్వతుల వివాహం తిలకించడానికి తరలి వచ్చారట. అలా కాశీలో దేవతలందరి అపార ఉనికి కారణంగా భూభ్రమణంలో మార్పు వచ్చిందట. భూమి ఒకవైపుకి కుంగిపోసాగిందట. అప్పుడు శివుడు అగస్త్య మహర్షిని దక్షిణ దిక్కుకు వెళ్ళి తపమాచరించి భూమిని సమతుల్యం చేయమని కోరారట. అయితే అగస్త్య మహర్షి తాను శివపార్వతుల కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని అభ్యర్థించాడట. అప్పుడు శివుడు అగస్త్య మహర్షికి దివ్య దృష్టిని ప్రసాదించి ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా తమ వివాహాన్ని తిలకించే దివ్య దర్శన వరాన్ని ప్రసాదించాడట. ఆ విధంగా శివుని ఆజ్ఞతో దక్షిణ ప్రాంతానికి వచ్చిన అగస్త్య మహర్షి కలశ అనే ప్రాంతం నుండి గిరిజా కళ్యాణాన్ని తిలకించాడట. అందుచేతనే ఏ ప్రదేశంలో అయితే కూర్చుని కాశీలో జరుగుతున్న గిరిజా కళ్యాణాన్ని దర్శించాడో ఆ ప్రదేశంలోనే శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఈ గర్భగుడి మరియు శివలింగం కుండ ఆకారంలో ఉండడం చేత ఈ ఆలయానికి కలశేశ్వరాలయం అనే పేరు వచ్చింది. ఆ విధంగా అగస్త్య మహర్షిచే ప్రతిష్ఠింపబడిన ఈ కలిశేశ్వర స్వామివారి గర్భగుడిని 12వ శతాబ్దంలో విదర్భరాజు శృతబిందు మహారాజు నిర్మించాడని, ఆ తరువాత 16వ శతాబ్దంలో కేలడి మరియు కర్కల నాయకరాజులచే పునరుద్ధరింపబడిందని చారిత్రక కథనం. మరి చారిత్రక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మైసూర్ మహారాజు గారు వెండి తలుపులను పెట్టించగా సోమశేఖర నాయక బంగారు కిరీటాన్ని సమర్పించారని శాసనాల ఆధారంగా చరిత్ర పరిశోధకుల కథనం.
ఈ ఆలయానికి సంబంధించి మరొక పురాణ కథ కూడా స్థానికంగా ప్రచారంలో ఉంది. అది ఏమిటంటే, పూర్వం మైత్రావరణ ఋషులు పశ్చిమ కనుమలలో భద్రా నదీ ఒడ్డున ఉన్న ఈ కలశా క్షేత్రానికి వచ్చి లోక కళ్యాణార్థమై తపస్సు చేసుకుంటుండగా అప్సరస అసురులు వారి తపస్సు భంగం చేయుటకు ప్రయత్నించారట. అప్పుడు దేవతలందరూ కూడా మైత్రావరుణుల తపస్సుకు భంగం కలగకుండా కాపాడడం కోసం తమ తమ శక్తులను కొద్ది కొద్దిగా ఒక కలశం రూపంలో భూలోకానికి పంపారట. ఆ ప్రయత్నంలో భాగంగా మహాశివుడు తన అధిక శక్తిని కలశ రూపంలో భూలోకానికి పంపి మైత్రావరుణ ఋషుల తపస్సును భంగం కాకుండా కాపాడారట. ఆ విధంగా కలశం భూలోకానికి చేరి ఋషుల తపస్సును భంగం కాకుండా ఎప్పుడైతే కాపాడిందో అప్పుడు ఋషులు దేవతలు మహాశివుణ్ణి భూలోకంలో కొలువయ్యుండి లోకాన్ని రక్షించమని ప్రార్థించగా శివుడు కలశంలోంచి బయటకు వచ్చి ఈ కలశా క్షేత్రంలో కలశేశ్వరుడుగా వెలసాడని స్థానిక స్థల పురాణ కథనం. ఈ ఆలయం అన్ని రోజులలో ఉదయం 7:30 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. అయితే మధ్యాహ్న సమయంలో 1:30 నుండి 3:30 గంటల వరకు భోజన విరామ సమయంలో దర్శనం లభించదు. ఇక్కడ నిత్యం అన్ని రోజులు ఆలయానికి వచ్చే సందర్శకులకు భక్తులకు అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఈ క్షేత్రంలో గిరిజా కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది. రథోత్సవంతో నిర్వహించే ఈ వేడుకను కలశ జాతర అని పిలుస్తారు. మాఘమాసం, శ్రావణమాసం, కార్తీక మాసాలలో జరిగే ఈ వేడుకలకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయంలో వినాయకుడు మానవ శరీరం గజముఖ రూపంలో కాకుండా ఏనుగు రూపంలోనే దర్శనమివ్వడం ఈ ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ధోతీలో చొక్కా లేకుండా అనుమతింపబడతారు. స్త్రీలు సంప్రదాయ చీరకట్టులో లేదా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రధారణతో ఆలయంలోనికి అనుమతింపబడతారు. వివిధ ప్రాంతాల నుండి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. మంగళూరు విమానాశ్రయం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. అలాగే చిక్మంగళూరు నుంచి 84 కిలోమీటర్లు బస్సు ద్వారా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. అలాగే శివమొగ్గ అంటే షిమోగా రైల్వే స్టేషన్ నుంచి 120 కిలోమీటర్ల దూరం బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. మరి మీరు హోర్నాడు అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయ సందర్శన ప్లాన్లో భాగంగా ఈ కలశేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించడం మీకు సౌకర్యంగా ఉంటుంది. కలశ నుండి హోర్నాడుకు కేవలం 6.5 కిలోమీటర్ల దూరమే ఉంది. అందువల్ల ఈ హోర్నాడు క్షేత్రం యాత్రలో భాగంగా సులువుగా ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.